అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు లాగైతే సంక్రాంతి పండగ 2025లో జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటా ఏమి అనేది మీకు అందరికీ చూపించాలనేసి, ఎందుకంటే చాలా రోజులు అయిన తర్వాత అంటే లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే వర్క్ బిజీ వల్ల చేయలేకపోతున్నా. అందుకే మా కూతుర్లంతా మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి డ్రెస్ ఫెస్టివల్కి ఎలా వేసుకున్నారో వాక్ చేసి చూపిస్తారు. చూడండి ఎలా చేస్తారో ఏమిటి. చూడండి అమ్మ, మదమ్మది ఈ డ్రెస్, ఈ కలరు, బిందమ్మది ఈ డ్రెస్ ఎలా ఉండదు చూడండి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఇదిగో నా డ్రెస్. ఎలా ఉంది? నమస్కారం, నా పేరు బిందు. అందరికీ హ్యాపీ దివాళీ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నేనైతే ఈరోజు పండుగకి ఇలా డ్రెస్ వేసుకున్నా. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే సంక్రాంతి పండుగ మా చేంతకు అయితే వచ్చినాము. అంటే పండుగకి, సంక్రాంతి పండుగ అంటే తెలుసు కదా, గొబ్బెం పెడతారు. గొబ్బెంకి తంగేడు పూలు అండ్ ఇంటికి తారడానికి మామిడి ఆకులు కావాలా, అలాగే కొంచెం గురిగాకు పూలు కోసుకుందాము అని వచ్చిన. ఆల్రెడీ మా చేనులో ఈసారి ఏం చేసిండ్లే. చూడండి, మా వాళ్ళు అయితే చింతకాయలు పెరుక్కునే దానికి వచ్చినారు చింతమాన్ దగ్గరే. ఇదే మా చింతమాను. మా కూతురు, మా పెద్ద కూతురు, చిన్న కూతురు చింతకాయలు పెరుక్కుంటా ఉండదు. చూడండి, చింతకాయలు కావాలంట. ఇంకా చింతకాయల సీజన్ కాదు కదా, ఇంకా సంక్రాంతి పండుగ సీజన్. వాళ్ళు పెరుక్కుంటున్నారు. మా చేను దగ్గరికి అయితే వచ్చినాము. మా చేను అయితే చూడండి, ఇలా కాంపౌండ్ అయింది. ఆల్రెడీ కంబి ఇంకా వేయలేదు. ఆల్రెడీ ఆ పక్క తోటలో అయితే ఇంకా వాళ్ళు కూడా కంబి వేసి ఉండలేదు. బట్ బౌండరీ అయితే ఇలా వేసేసినాము మొత్తము. బట్ ఈ ఏడాదిలో ఏమైతే చేనులో ఒక 2 years నుంచి వానలు సరిగా పడుతూ ఉండలేదు. వేసిన పంటలు కూడా సరిగా వస్తూ ఉండలే. అందుకోసం మేము ఇసలు ఇంకా ఏమి ఇసేయలేదు. బౌండరీ అయితే చూడండి, ఇలా బౌండరీ వేసి పెట్టినాము. ఆల్రెడీ అక్కడ ఆ రాయిలు అక్కడ పొడుగు కనిపిస్తుంది కదా, ఆ రాయిలు ఆల్రెడీ పౌల్ట్రీ వేద్దామని చేసినాము. బట్ ఫైనాన్షియలీ ప్రాబ్లం వల్ల వేసే కాలేదు. అలా వచ్చినాము నేను, మా కూతుళ్ళు. చూడు, మా కూతుర్లు అయితే ఇద్దరు ఆరాంగా కూర్చో ఉండాలి మా చింతమాన్ కింద. ఇదే మా చింతమాను. ఎండకి ఈడైతే మేము వచ్చి కూర్చొని దానికి కూడా రాయిలు కూడా వేసుకున్నాము. చాలా బాగుంది ఈడైతే హ్యాపీగా. అలా నా గాడి అయితే అక్కడ వేసి వచ్చినాను. మా చేనులో కొంచెం అదే పండుగ ఉంది కదా, దాని నుంచి కొంచెం ఆకులు, మామిడి ఆకులు, గురిగాకు పువ్వు ಮತ್ತು తంగేడు పువ్వు కావాలనేసి వచ్చిన. గురిగాకు పువ్వు అయితే చూడండి ఇలా ఉంటుంది, కొంత తెలిసి ఉంటుంది. ఇలా వైట్గా ఉండేది. దాని నుంచి కొంచెం కట్ చేసుకొని పోదాము అనేసి వచ్చిన. చేనుకి వస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇంకా ఏం పంటలు చేసిండలే కదా, కొంచెం పంటలు చేయంటే బాగున్నాం. కానీ వానలు కూడా సరిగా పడుతూ ఉండలే. ఆ వానన్న అట్లా కొంచెం బాగా పడుతూ ఉంటే మా చేనులో కొంచెం పంట చేసేదానికి అయినా. కానీ ఈ చలికాలం నెక్స్ట్ ఇయర్ అన్నా వేస్తే కొంచెం ఏదైనా వస్తుందేమో చూడాలా. ఎప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పేయలేదు. సీజన్ తప్పించి వస్తుంది. అందుకే పంటలు వేసేదానికి కూడా వెనక్కి ముందరికి ఆలోచించి వస్తాం, సేల్స్ పడుతుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు తెంగడి చెట్టు కట్ చేస్తాను. అది ఎలా ఉంది ఏమి తెంగడి పూలు చూపిస్తాను చూడండి. దిస్ వన్ ఇది వచ్చి మేము తెంగడుపులు పెరుగుతాండాము. పెరకాలనింది కానీ ఈ జాగాలో పెరిగి కయ్యలేదు మా మదమ్మ. అందుకే పెరికిస్తున్నాను మదమ్కి. దిస్ వన్ తీసుకోమా మధు.
ఇప్పుడైతే మేమైతే ఈ తెంగేడు పూలు అయితే పెరికేస్తుంది గొబ్బెం పెట్టేదానికి బాగుంటుంది కదా, దాని నుంచి పెరికినాం ఇది. ఇప్పుడు పదాం ఇంకా తీసుకొని మేమైతే ఇప్పుడు గురుకు పూలు అయితే కోస్తున్నాము. ఇదే గురుకు పూలు. ఓకే मदो ये पक्सर पे माँ గురుకులు నాకు ఇంకా గుమ్మడి పువ్వు ఇచ్చేయండి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా. గుమ్మడి పువ్వా దేంట్లో గుమ్మడి పువ్వా ఇదే గుమ్మడి పువ్వా గుమ్మడి పువ్వు అదే ఎత్తుకో బాగా కదా. చూడండి గుమ్మడికాయ అయితే బొల ఏడుస్తుంది కదా. గుమ్మడికాయ చిన్న చిన్న గుమ్మడికాయలు బల బాగుండదమ్మా. గుమ్మడికాయల గుమ్మడి పువ్వ కాయ చేసినాక బాగుంటుంది. సంక్రాంతి పండుగ అయితే మా ఊరు దేవస్థానంతో అయితే ఇలా డెకరేషన్ చేసినాము. ఏంటికంటే అలా డెకరేషన్ అనేది గౌరమ్మకి దీపాలు మోస్తారు కదా, దాన్ని పూజ కోసం అయితే డెకరేషన్ చేయనారు. చాలా కలర్ఫుల్గా లైటింగ్ అయితే చక్కగా ఉంది డెకరేషన్ అయితే. నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నోళ్ళు అయితే ఇంట్లో నుంచి ఏడుస్తుంటే దేవస్థానం పోవాలా అనేసి సరే అనేసి చిన్నోళ్ళని పిలుచుకొని వచ్చినాను. మా ఊరు దేవస్థానం గంగమ్మ దేవస్థానం అంటారు. చాలా బాగా డెకరేషన్ చేసి అయినారు. నైట్ అయితే దేవస్థానం ముందు అయితే ఫుల్ కలర్ఫుల్ లైట్ చక్కగా ఉంది చూసేది. ఇదేమన్నా దేవస్థానం తీసుకున్నామా వాళ్ళు ఒగుతా ఉంటే లేదు చిన్నోళ్ళు. డ్యాన్స్ చేస్తారమ్మా? డ్యాన్స్ చెప్పు తెజు. డ్యాన్స్ చేస్తావు నువ్వా? ఏరా నువ్వా డ్యాన్స్ చెప్పమ్మా. పలుకు కొట్టే వెళ్ళమ్మా. వేస్తారా? కొడతారు ఇప్పుడు వచ్చి కొడతారు కొడతారు. చూడమ్మా ఇదే మన ఊరు దేవస్థానమ్మా. దేవస్థానంలో లైట్లు ఎంత బాగా వేసినారు కదప్పా. తెజు ఎంత బాగా లైట్లు వేసినారు కదా. లైట్లా ఎంత బాగా వేసినారు. లైట్లో చూస్తే లైట్లా ఏంటా డ్యాన్స్ ఏపా తెజు పలుకులు కొడుతున్నారు. ఏపరా ఏపరా ఏరా ఏంట్రా ఏపా ఏరా తేజు తేజ్ గా నువ్వేరా తేజు ఇలా పాను వేస్తాం కదా. ఏరా ఏపా
యాక్చువల్లీ మా ఊర్లో ఆవుల పండుగ అదే ఇడిచినారు. బట్ నాకు లీవ్ దొరకలేదు. అందుకే మా అక్కోళ్ళ ఊర్లో వచ్చి చేను దగ్గర ఉండేది. వాళ్ళైతే ఊరికి పిలుచుకపోరు. అందుకే ఆవులకి పూజ చేయనారు. మన వీడియోలో కొంచెం క్లిప్ ఉండేసి ఆవులది పూజ చేసేది పెడుతున్నాను. ఆవులు కొంచెం అట్లా ఈడ్చుకొని పోయి చేను దగ్గరే నీళ్ళు తాపేసుకొని వచ్చి మళ్ళీ కట్టేస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్కోళ్ళ ఊరికి వచ్చినాము సంక్రాంతి పండుగకి. సో హ్యాపీ. మా వీడియో మీకు నచ్చినట్లుంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ మా వీడియో చూసినందుకు. నెక్స్ట్ మంచి వీడియో చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.